పొలిమేర అంటే ఊరు సెంటర్ పాయింట్. ఆ యొక్క ఊరు ప్రారంభం నుండి ముగింపు. ఇక్కడ ఈ యొక్క ఏలియా ఆ యొక్క పొలిమేర దగ్గరికి రాగానే ఆ యొక్క విధవరాలు అక్కడికి వచ్చింది. ఏమండి, ఈ విధవరాలకి ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా, కట్లు అవునా కదా? ఊర్లో కట్లు ఒకచోట ఉంటాయా, పొలం ఒకచోట ఉంటాయా? మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చోట చెట్లు పుట్లు ఉంటాయా లేదా? అంటే ఈవిడ ఏమన్నా స్పెషల్ పొలం ఏమన్నా ఇట్టుకోవడానికి వచ్చింది అక్కడ? ఏమండి, కట్టెలు కాల్చుకునే వాళ్ళు ఆ పొలం మాత్రమే కాలుతావు, ఈ పొలం మాత్రమే కాలుతావు అంటారా? ఎండిపోయిన ప్రతి పొలం కాలుతారా? ఇప్పుడు ఈమెను అదే టైంకి రప్పించిన దేవుడు పిల్లరా, మరి ఏలియాను అదే టైంకి రప్పించిన దేవుడని గడిచిన ఆదివారం మనం చెప్పుకుని ఉన్నాం. మరి ఇదే గవిని యొద్దకు ఆమె రావడం అంటే ఇది ఎవరి ప్రణాళిక? హల్లెలూయా. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నీకు ఆశీర్వాదం అనేది ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా నీకు ఇవ్వాలి అని నీ దగ్గరకు పంపించే దేవుడే నేను మీకు ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం యొద్దకి నువ్వు వెళ్ళాల్సిన అవసరమా? అది నీ యొద్దకు వస్తుందా? అది నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎవరి మాటకు లోబడాలి? హల్లెలూయా. ఇక్కడ ఏలియాను దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా కేరుతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉన్నాడు. ఆశీర్వాదం ఏ రూపంలో వచ్చింది? కాకోలం రూపంలో వచ్చింది. ఇప్పుడు రెండోసారి ఏలియాను సారేపతు సీదోనులు పట్టణ సంబంధమైన సారేపతను విధవరాలనే సారేపతన గ్రామంకు వెళ్ళు. అక్కడ ఒక విధవరాల పేరున్న మెన్షన్ చేస్తాడు అనుకుని బైబిల్లో కొంతమంది విధవరాలు కనబడుతున్నారు. పిల్లరా, ఒక్కొక్క విధవరాలకు ఒక్కొక్క పేరు మెన్షన్ చేస్తున్నాడు. హన్నా, యేసు ప్రభు వారు పిల్లరా జన్మించిన తర్వాత ఒక విధవరాలు యవ్వన కాలంలో ఆమె ఎవరు కోల్పోయిందట? భర్తను కోల్పోతే ఆ మిగతా 80 సంవత్సరాలు ఎక్కడుందంట? హన్నా దేవుని దేవాలయంలో ఉండి పిల్లరా మరి ఎవరు చెప్తున్నాడు? ప్రవచిస్తుంది హన్నా ప్రవక్తిని. ఏం చేస్తుంది? నాదా సత్య స్వరూపి ఇందాక వచ్చింది వాడిని పిల్లరా. మరి దైవ సేవకుడు అన్న వీళ్ళిద్దరూ ఎవరిని తీసుకుంటున్నారంట? యేసు ప్రభు వారిని తీసుకున్న. హన్నా అంటే పాత నిబంధనలో సమయలు తల్లి హన్నా కాదు. ఈ హన్నా వేరు, కొత్త నిబంధనలో హన్నా వేరు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో కొంతమంది విధవరాళ్ళు కనబడుతున్నారు. అయితే ఇక్కడ పేరు మెన్షన్ చేస్తే ఏలియా ఒకవేళ వెళ్ళును. అయితే దేవుడు అక్కడ పేరు మెన్షన్ చేస్తాడా? చేయడం లేదు. ఏం చెప్తున్నాడు దేవుడు? నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఇప్పుడు ఆల్రెడీ కేరుతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలియా ఏం చేయలేదు? క్వశ్చన్ అడగలేదు. ఇక్కడ కూడా ఏలియా ఏం చేయడం లేదు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలను పొందుకోవాలి, కొన్ని దీవెనలను పొందుకోవాలంటే నువ్వు దేవుణ్ణి ఎలాంటి సిచ్యువేషన్స్ లోని కూడా, ఎలాంటి సందర్భంలోని కూడా, ఎటువంటి పరిస్థితుల్లోని కూడా నువ్వు దేవుణ్ణి ఏం చేయకూడదు? వాక్యం తెలియపరుస్తుంది, ప్రశ్నించకూడదు. నా జీవితం ఎందుకు ప్రభువా ఇలా అయిపోయింది? నా జీవితం ఎందుకు ఇలా పాడైపోయింది? నేను ఎందుకు ఇలా, అసలు నన్ను ఎందుకు బతికించావు? నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నన్ను ఎందుకు పుట్టించో అని ఇలాంటి ప్రశ్నలు ఎవరిని వేయకూడదు పిల్లరా? దేవుడిని వేయకూడదు. ఇక్కడ గమనించండి, ఏలియాను పిలిచింది ఎవరు పిల్లరా? దేవుడు. మరి నిన్ను పిలిచింది ఎవరు? దేవుడే. ఏలియాను పిలిచిన దేవుడు ఏలియాకి ఏమైనా తక్కువ చేస్తున్నాడా? మరి నిన్ను పిలిచిన దేవుడు నీకు తక్కువ చేస్తాడా? చెయ్యడు. హల్లెలూయా. ఏలియాకి తక్కువ అవ్వకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఏంటది? దేవుడి మాట వినడం. లోబడిపోతాడు. అబ్బా సూపర్, దేవుడు ఏది చెబితే చేస్తానంటాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు, ఎప్పుడు దీవించబడతావో తెలుసా? దేవుడు నీకు ఏది చెబితే అది చెయ్యాలి, అంతే. ఇంకా అందులో ఏమైకూడదు, మనం ప్రశ్నలు వేయకూడదు. ఒక మనిషినైనా నువ్వు ప్రశ్నలు వేయచ్చేమో కానీ దేవుడిని ఏం చేయకూడదు. ఎందుకంటే దేవుడు నీకు మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? ఎలా చేస్తాడు ఆయన? కీడు చేస్తాయని దేవుడు ఎందుకు అవుతాడు? కీడు చేస్తాయని దేవుడు ఎందుకు అవుతాడు? నేను దినాన్ని ఒక సహోదరు నాకు కాల్ చేసింది.
కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుంటే సరే అయిపోయిన తర్వాత తన వెళ్తున్న సంఘానికంట, మరి ఈ మెసేజ్ లైవ్ అయినా పర్వాలేదు, వెళ్ళినా పర్వాలేదు పిల్లరా, తను వెళ్తున్న సంఘానికంట ఒక సేవకులు వచ్చారంట. ఒక సేవకులు వస్తే ఆ సేవకులు పిల్లరా మరి ఈ సహోదరికి ఒక రాంగ్ ప్రాఫెసీ ఇచ్చారంట. ఏంటో తెలుసా ప్రాఫెసీ? నీవు ప్రార్థన చెయ్యకపోతే మంచానికి అంటిపోతావు, ముందు నడుము పెట్టేస్తుంది, తర్వాత కాలు జాయింట్లు వదిలేస్తుంది, తర్వాత బాడీ అయిపోతే చచ్చిపోతూ ఉంటాడు. దేవుడు ఇలా మాట్లాడతాడా? ఏమండి, నువ్వు క్షమించండి, ప్రార్థన నువ్వు చర్చికి రాకపోతే అంట. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఎవరికి అనుకూలంగా ప్రవచనం ఇస్తున్నారు? బైబిల్లో ప్రకారము ప్రవచనం అనేది మనుషుల ఈర్చ చొప్పున కానీ ఆలోచన చొప్పున కానీ ఏం చేయకూడదంట, పుట్టేది కాదు. ఒక ప్రవచనం అంటే పిల్లరా దేవుడి యొక్క మాట ఎలా ఉంటదంటే మనిషిని సరిచేసేది, చెడు మార్గంలో వెళ్ళిపోతున్న వ్యక్తిని మంచి మార్గంలో నడిపించేది. నువ్వు చేసేది ఖండితంగా చెప్పేదే ప్రవచనము తప్ప వారికి అనుకూలంగా చేసుకునేది మాత్రం ప్రవచనము కాదు. హల్లెలూయా. ఆ కుమార్తె ఆ పాస్టర్ గారు ఎవరో చెప్పారంట, ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట ఆ పాస్టర్ గారు. ఈ కుమార్తెకి మరి ఆ వచ్చిన పాస్టర్ గారికి తెలుగు రాదంట, వేరే లాంగ్వేజ్ అంట. వేరే లాంగ్వేజ్ అయితే ఆయన చెప్పి ఈ బిడ్డకి ఇలాగా అలాగా అలాగే చెప్పారు. ఇంతకీ ఈ కుమార్తె ఏమన్నా ప్రార్థనలో లేని వ్యక్తి అంటే ప్రార్థన తప్ప వేరే ధ్యాస ఉండదు. నాకు తెలిసినంత మటు దాదాపు 14 సంవత్సరాలు ఆ బిడ్డ నాకు పరిచయం. దేవుడు తప్ప వేరే ధ్యాస ఉండదు. సినిమాలు కూడా చూసే వ్యక్తి కాదు, లోకానుసారంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఇప్పుడు అతను రాంగా అనరాంగా ప్రార్థన చేసినట్టుందా? ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రవచనము అన్న మాటకు అర్థం చెప్తాను, ఆలోచించండి. వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి తెలియపరిచేదే ప్రవచనం. అంటే ఏంటి? జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది మూడింటికి చెప్పగలిగేది ప్రవచనము. అంటే నీ జీవితంలో గతించిన దినములో ఎలా లాస్ అయిపోయింది. గతించిన వారం ఒక సహోదరు మన దగ్గర నూతనంగా రావడం జరిగింది. ఇక్కడ ఒక సహోదరు తీసుకొచ్చారు. అయితే ఆమె నా ముందు చాలా మంది ఇక్కడ అన్నారు. ఆమె నాతో నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సహోదరు చెప్తూ చెప్పండి అమ్మ మీ సమస్య ఏంటని అడిగారు. ఆమె నోరు తెరిచి సమస్య చెప్పే లోపులోనే దేవుడు మొత్తం ఆ సహోదరి సమస్యలన్నీ మొత్తం చెప్పేశాడు. ఆమె తర్వాత సోమవారం నాకు కాల్ బ్యాక్ చేసి, అమ్మ బాగున్నా, ఇలా అయ్యగారు నేను దినాన్ని వచ్చాను కదంటే చెప్పమ్మా మీ సమస్యలు అంటే. ఏం సమస్య అంటే మొత్తం మీరే చెప్పేశారు కదా మాస్టర్ గారు, ఇంకా నేనేం చెప్తానండి అని చెబుతూ తన సమస్యను 19 సంవత్సరాల నుంచి ఒక సమస్య హ్యాండిల్ చేస్తున్నాడు ఆ సహోదరు. అయితే ప్రభు ఆ రోజు దాదాపు ఒక 20 నిమిషాలు అమ్మాయితో మాట్లాడడం జరిగింది. మరి ప్రభు చెప్పాడు, అమ్మ 7 వారాలు మీరు మానకన్నారండి, 7వ వారం మీరు సాక్ష్యం చెప్పబోతున్నారని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పిన వెంటనే ఆ అమ్మాయి అంటుంది నాతో సాక్షులు నా ఫోన్లో మాట్లాడుతుంది, అయ్యగారు మీరు చెబుతుంటే నాకు కార్యం నా కళ్ళ ముందు కనబడుతుంది అంటే. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీ తన పాపము చేస్తుంది, అక్కడ తన వ్యభిచార వృత్తిలో వెళ్ళిపోయింది. కానీ ఎవరికైనా కనబడుతుందా? ఎవరికి కనబడతలేదు. పైకి మాత్రం చాలా డిగ్నిఫైగా కనబడుతుంది, చాలా డిగ్నిఫైగా కనబడుతుంది. డిగ్నిఫైగా కనబడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి, అమ్మా నాకు తాగడానికి ఇప్పుడు నీళ్ళు నింప అంటే ఈవిడ వెంటనే ఏమంటుంది, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మేమిచ్చి నీళ్ళు మీరు ఎలా తాగుతారంటే. అలా కాదమ్మా, నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవరో నువ్వు తెలిసితే నువ్వు ఆ మాట అనవు. సరే నీవిచ్చు నీళ్ళు నువ్వు తాగితే ఇంకెన్నడు దప్పికొనమంటే ఈవిడ అనుకుంటుంది, ఇది ఏదో బాగుందిరా బాబు, అర్థమాను ఈ బావి దగ్గరికి వచ్చి చేతితో నీళ్లు చేతుకుని చేతులు కాళ్ళు నొప్పులు పుట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ నీళ్ళు ఏది ఎత్తే ఇంక చక్కగా లోపల పడి ఉంటాయి, ఇంక అర్థమాను ఏముండదు, ఇంక మనకి దాహం ఉండదు అని ఈవిడి శరీర సంబంధంగా దాహం తీర్చుకుందామన్న ఆలోచనతో పిల్లరా ఎక్కడుంది యేసు ప్రభు అని అడిగితే యేసు ప్రభు అని అన్నారు, అమ్మా నీకు నీళ్ళు ఎత్తాను కనుక ఏం చేయాలి, వెళ్ళి భర్త తీసుకున్నాడు. ఈవిడేమంటుంది, నాకు పెళ్ళి అవ్వలేదయ్యా, నాకు భర్త కంటే వస్తానంట. సరే నీకు పెళ్ళి అవ్వలేదు కానీ నీకు 5గురు భర్తలంట. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు 5గురు భర్తలు అనేది జరిగిపోయింది.
వర్తమానం, గతించిన దినం. ఇప్పుడు పిల్లరా, ఇప్పుడు ఉన్నవాడు నీకు భర్త కాదు, ఇది 6వ వాడు. అంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగిపోయింది, జరుగుతున్నది అని పిల్లరా, జరగబోయేది చెప్తుంది అని ఏమంటారు? ప్రవచనము అంటారు. హల్లెలూయా. ఇప్పుడు గమనించు సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ యొక్క సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు తన నిజాన్ని బట్టబయలు చేశారో, ఈవిడ వెంటనే తన కొండను ఏం చేసిందంట? విడిచిపెడుతుంది. కొండ అంటే తన పాపపు జీవితం. తన పాపాన్ని ఏం చేసింది? వెంటనే విడిచిపెడేసింది. ఒక ప్రవచనము నీ జీవితాన్ని లేవనెత్తగలదు. హల్లెలూయా. కాబట్టి మరి బయట అనేక మంది బోధలు వచ్చేస్తున్నాయి, డిఫరెంట్ యాంగిల్లో బోధలు వచ్చేస్తున్నాయి. ఏర్పరచబడిన వాడిని సైతం ఈ మధ్యకాలంలో ఈ దరిద్రమైన డిబేట్లు ఎక్కువైపోయింది. ఈ వాక్యం చెప్పడం తక్కువ, ఏళ్ళు ఒకరు జుట్టు పట్టులు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. జనాలు కూడా ఏది ఆసక్తిగా చూస్తున్నారు, అదే వాళ్ళు ఏదో కొట్టుకుంటే నీకెందుకు, నువ్వు వాక్యం విను. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు అన్న దాని మీద మనం ఫోకస్ పెట్టేస్తున్నాం. పెట్టేసి లేనిపోని దిక్కుమాల డౌట్లన్నీ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ప్రాంతాలు ఎదుగుతామా? దేనికి టైం ఇస్తాం మనం? వాళ్ళు ఏమో అవును కదా, ఇది పాయింటే కదా అని నీకు లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఆల్రెడీ వాళ్ళు ఏం పట్టుకున్నాయి? దెయ్యాలు పట్టుకున్నాయి. ఆ దెయ్యాలు కూడా అప్పుడు ఆలోచిస్తే ఎవరిలోకి వచ్చేస్తాయి? మనలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి నిలబడిన సేవకుడు ఆత్మ సంబంధమైన సేవకుడా కాదా? ఆ చెబుతున్న బోధలోంచి యేసయ్యకు మహిమ వస్తుందా లేదా అన్న ప్రసంగమే నువ్వు వినుగాని సహోదరి సహోదరుడా, ఎవరిది పడితే వారిది వినడానికి నువ్వు మనస్సును ఇవ్వకు. హల్లెలూయా. సరే, ఈ యొక్క సారేపతు అనే గ్రామమునకు వెళ్ళక ముందు ఎక్కడంటే ఏలియా గవిని వద్ద, అంటే దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో స్టార్టింగ్ నీకు ఏది ప్రారంభించబడతాయి? చెప్పాలి, ఆశీర్వాదం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. మరి ఎంతో మంది విధవరాలు ఊర్లో ఉంటారు కదండి. భర్త పోయిన ఒకలే ఉంటారమ్మా? పట్టణంలో గ్రామంలో ఒకలే ఉంటారా? చెప్పాలి, ఎంతో మంది ఉంటారు కదా. రోజుకి ఎంతో మంది నిద్రిస్తారు కదా ప్రభునందు. మరి అక్కడ ఒక ఆమె ఉందా? మరి ఆ వచ్చిన ఆమె ఈవిడే అని ఆ దేవుడు ఏమన్నా ఈవిడ కలనా చూపించాడా? మనం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతుంది. ఎవరైనా కొర్నేలు. ఈ కొర్నేలు గురించి దేవుడు పక్కాగా పేతురుకి అడ్రస్ చెప్తున్నాడు. పేతురుకి పక్కాగా కొర్నేలు కోసం చెప్తున్నాడు. పేతురుకేమో ఎలా చెప్తున్నాడు? ఆకాశంలో ఒక దర్శనం వచ్చి కొందరు విచిత్రమైనటువంటి నిషేధించబడుకునే యొక్క జంతువులు పక్షులన్నీ మరి కనబడి వీటిని చంపుకుని తిను అని దేవుడు ఒక మర్మముగా చెబుతుంటే, బట్ దేవుడు కొన్నేళ్ళకి మాత్రం డైరెక్టర్ గా చెప్పి, నువ్వు యొప్పేకి మనుషులను పంపి సీదోను అను మారు చర్మకారుని అంట, సీమోను అను మారు పేరు కలిగిన పేతురుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పిలిపించి కోటాలు పెట్టుకో, గృహకుడికి పెట్టించుకో అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ పేరు, ఊరు, అడ్రస్, ఎక్కడున్నాడు, డోర్ నెంబర్ సహా చెప్పేశాడా లేదా? ఇప్పుడు అలా ఇక్కడ చెప్పగలదా? దేవుడు చెప్పలేడా? అక్కడ చెప్పి దేవుడు ఇక్కడ చెప్పలేడా? మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలి. అక్కడ చెప్పిన దేవుడు ఇక్కడ చెప్పగలదా లేదా? మరి చెప్పగలిగిన దేవుడు ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఒకటి రైట్ అసలైంది కూడా ఉంది. చెప్పాలి. చింతలి చిట్టి చెప్పాలి. ఏలియాకి దేవుడు ఎందుకు చెప్పలేదు చెప్పమంటారా? ఏలియా ఎవరి మాటకు లోబడిపోయే వ్యక్తి? హల్లెలూయా. పేతురుకి ఎందుకు చెప్పాడు తెలుసా? పేతురుకి ఒకటి ఎక్కువ, ఏంటి? సందేహం ఎక్కువ, కొంచెం సందేహం ఎక్కువ. కాబట్టి పేతురుకి దేవుడు ఒక డెఫినేషన్ చూపిస్తున్నాడు. అక్కడ కొన్నేళ్ళకి ఎందుకు చెప్పాడు? కొన్నేళ్ళు ఎవరక్కడ? విశ్వాస అన్యుడా? చెప్పాలి. అతను బాప్తిసం పొందాడా? అని పూర్తిగా దేవుడి మీద ఉన్నాడా? లేడు. అతను పరిశుద్ధాత్మ పొందాడు పోనీ? లేదు. ఇప్పుడు ఒక విశ్వాసికి దేవుళ్ళలో నిలబడిన వ్యక్తిని దేవుడు ట్రీట్ చేసే విధానం వేరు, అన్యుడిగా వచ్చిన వ్యక్తిని ట్రీట్ చేసే విధానం వేరు, దేవుళ్ళో నాటుకుపోయి పునాదిగా అయిపోయిన వ్యక్తితో మాట్లాడే విధానము వేరు. హల్లెలూయా.
ఇప్పుడు ఈ యొక్క పునాదిగా నాటుకుపోయిన వ్యక్తితో దేవుడు హెడ్ లైన్స్ మాత్రమే ఎత్తాడు. మొత్తం దూసుకెళ్ళిపోవలసింది ఎవరి బాధ్యత? పునాది. ఇప్పుడే పుట్టిన వ్యక్తితో హెడ్ లైన్స్ ఇవ్వడం, పారాగ్రాఫ్ అంతా ఇచ్చేస్తాడు. వైహార్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే? అది. ఇప్పుడు ఈ మధ్యలో వ్యక్తి చూడండి, అప్పుడప్పుడు వెళ్తున్న వ్యక్తి వీళ్ళకి కూడా చెబుతాడు. వీళ్ళకి కూడా ఏం చేస్తాడు? చెబుతాడు. కానీ వీళ్ళ విషయంలో వీళ్ళరా ఎలా ఉంటుందంటే చెప్పి బొజ్జగించి అలా చేపట్టుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ మూడిట్లో ఏలియా ఏ బ్యాచ్ చెందినవాడు? పునాది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పునాదులు ఎంతమంది ఉన్నారు? లేరా ఉన్నారా? చేతులు పైకెత్తాలి. హల్లెలూయా చెప్తాం. పునాది అంటే ఏంటి? దేవుడు నీతో ఏదైనా ఇంచు చూపించినా నువ్వేమైపోవాలి? అలర్ట్ అయిపోవాలి. గ్యాస్ లీక్ అవుతుందో లేదో మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అలర్ట్ అవుతావా? కొంచెం స్మెల్ అయి అలర్ట్ అయిపోతావా? వస్తుందిలే, పెద్దదొచ్చినా కడదాంలే, పర్లేదు కట్టాలా అన్నావు అనుకో, నీకు అదే చివరి చూపు. ఇప్పుడు దేవుడు విషయంలో కూడా నేను కొన్ని సమయంలో కొన్ని ప్రమాదాలు తప్పినట్టు దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఏంటని? ఎలా చూపిస్తాడు దేవుడు? చెప్పాలి. ఎలా చూపిస్తాడు? దర్శనాల రూపంలో, కళల రూపంలో, వాక్యం రూపంలో, సేవకుల రూపంలో, స్వరం రూపంలో దేవుడు నీతో మాట్లాడతాడు. నా కుమారుడా ఇలా వెళ్ళు, నా కుమార్తె ఇలా వెళ్ళు, నా కుమారుడా ఇది చేయి, నా కుమార్తె ఇలా చేయి. దేవుడు ఏం చెప్తాడు? ముందుగా గైడ్ చేస్తే నీకు చెబుతాడు. ఇప్పుడు చెబుతున్న దేవుడి స్వరం మనం ఏం చెయ్యాలి? గ్రహించే అనుభవంలో ఉండాలి. నువ్వు ఆ టైంకి కనుక గ్రహించలేని అనుభవంలో ఉన్నావు అనుకో, ప్రమాదంలో మనం ఏమైపోతాం? చిక్కుకుపోతాం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏలియా దేవుడు మాటకు లోబడి సారేపతులో అడుగు పెట్టాడంతే. ఆ యొక్క సారేపత అనే పట్టణం గ్రామంలో అడుగు పెట్టగానే, గవిని అంటే ఏం పిల్లరా? పొలిమేర. ఆ పొలిమేరలో అడుగు పెట్టగానే కరెక్ట్ గా ఎట్ ఏ టైం, ఒకవేళ ఈ యొక్క కేరూతు వాగు అంటే ఆ కేరూతు దగ్గర నుంచి ఈ సారేపతి రావడానికి ఒకవేళ 1 గంట ప్రయాణం ఏమో. ఈ గంటతో కరెక్ట్గా అదే గంటకి దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అక్కడ విధవరాలను ప్రేరేపించాడు. అమ్మా, ఇక్కడి నుంచి నువ్వు గవిని దగ్గరకు వెళ్ళి కట్టెలు ఏరుకో అని దేవుడు ఎవరికి ప్రేరేపించాడు? ఆ విధవరాలకు ప్రేరేపితే, ఇప్పుడు ఆ విధవరాలకు మార్గం మధ్యలో 2-3 కట్టెలు దొరికించినా సాటిస్ఫై అయిపోతా? ఈవిడ గురి ఎక్కడుంది? మనం ఇక్కడ నుంచి ప్యారడైస్ బిర్యానీకి వెళ్దాం అనుకున్నాం. ఏవి చెప్పాలంటే ఉంది. ప్యారడైస్ బిర్యానీకి వెళ్ళే ముందు మధ్యలో 20 బిర్యానీ పాయింట్లు దొరుకుతాయి. లేదా శ్రీకన్యకి వెళ్దాం అనుకున్నాం. శ్రీకన్యకి వెళ్ళే ముందు మధ్యలో 20 బిర్యానీ పాయింట్లు దొరుకుతాయి. ఇదేనా బిర్యానీ? ఆగిపోతామా? ఎక్కడ ఇట్టుకున్నావు? శ్రీకన్య లేదా ప్యారడైస్ వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మధ్యలో ఎంత ట్రాఫిక్ జామ్ అయినా శ్రీకన్య, ఎంతమంది అడ్డొచ్చినా శ్రీకన్య, ఎంత పిల్లల ఒకవేళ రూట్ బంద్ అయిపోయినా ఇంకో రూట్లో అన్నా వెళ్తాం తప్ప అక్కడ దగ్గర ఇక్కడ బిర్యానీ అప్పుడు తినేద్దాంలే అనుకుంటావా? ఇప్పుడు ఆ శ్రీకన్య అన్నది నీ మైండ్లో ఎలా ఉందో, ఇక్కడ ఈ సారేపతి తర్వాత అమ్మా గవిని దగ్గరకు వెళ్ళు, అక్కడ పొలాలు దొరుకుతాయి. దేవుడు చెప్తున్నాడు అక్కడ సారేపతిలో గవిని దగ్గరికి వెళ్ళు అని దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ విధవరాళ్ళతో చెప్తే ఈమె ఎక్కడ ఎత్తుకోవట్లేదు, డైరెక్ట్గా ఇంకంతే వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్గా గవి దగ్గరకు వచ్చింది. అక్కడ ఏలియాతో అంటాడు దేవుడు, సారేపతికి వెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాళ్ళకి ఆజ్ఞాపించాను. సహోదరి సహోదరుడా, నీ దేవుడు తగిన సమయములను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే సమయం వరకు నువ్వు ఏం చేయాలంట? ఆయన బలిష్ట రెక్కలకి ఏం చేయాలి? నువ్వు దాగి ఉండాలి. నువ్వు దాగి ఉండకుండా ఇప్పుడే నన్ను ఆశీర్వదించన్నావు అనుకో, ఏం మ్యాటర్. గమనించండి, ఉత్తప్పుడు గొడవలు పెట్టుకుంటావా? భద్రేమి గొడవలు పెట్టుకుంటావా? చెప్పాలి. ఉత్తప్పుడు గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? పిల్లల కోసం తట్టుకొచ్చారు కానీ ఉత్తప్పుడు అంతా డెకరేషన్ చేస్తాను. ఫాస్ట్ గా ఏంటంటే అలా బర్త్డే అంటే అంటారు.
లేదండి ఖాళీగా ఉందని కట్టారండి అన్నాను అనుకోండి, అందరూ ఎలా చూస్తారు? తింటారు, వెరైటీగా చూస్తారు. ఇదేంటి ఖాళీగా ఉంటే పొదలు కట్టి. ఇప్పుడు అలాగే దేవుడు ఏలియాను కేరూజు దగ్గరికి, లేదంటే ఈ యొక్క గవిని వద్దకు వెళ్ళమన్నారంటే ఒక పర్పస్ ఉంది. నా దేవుడు పర్పస్ లేకుండా ఏది చెయ్యడు. హల్లెలూయా. ప్రభు చెప్పమంటున్నాడు, ఈ యొక్క చివరి ఆదివారం ఇక్కడికి వచ్చావంటే దేవుడు వచ్చే ఆదివారం నీ పట్ల ఒక పర్పస్ చెప్పాడు. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. గడిచిన ఆదివారం కాకోలము చేత పోషించబడితే ఈ వారమున సారెపతి విధవరాండ్ల ద్వారా దేవుడు సహాయం అందించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చెయ్యవలసిందల్లా ఒక్కటే, ఏంటి? కవిని వద్ద వేచి ఉండాలి. లాస్ట్ వీక్ ఎక్కడ దాగి ఉండమన్నాడు? ఈ వారం ఎక్కడ దాగి ఉండాలి? గవిని వద్ద దాగి ఉండాలి. ఇక్కడ గవిని అన్న కూడా ఏంటి? ప్రార్థన. లోబడాలి. లోబడకుండా నేను ప్రార్థన చేయను మాస్టర్ గారు, నేను వాక్యం చదవనండి, నేను చర్చికి రండి, నేను ఇంతేనండి అన్నావు. ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వేసుకోకపోతే ఎవరు పొరపాటమ్మా? మందే పొరపాటు. వెళ్ళారండి తగ్గడం, మెడిసిన్ మర్చిపోయారండి అంటే ఆయన ఏం చేయలేడు. ఎంత స్పెషలిస్ట్ అయినా ఏమీ చేయలేడు. ఎందుకు? ఆయన తప్ప మనం తప్ప దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేస్తే ఆయన చెయ్యాల్సింది ఆయన. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పాపం విడిచిపెట్టకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా నేను ఇలాగే ఉంటానండి, నా ప్రవర్తన మార్చుకోను, నా బుద్ధులు మార్చుకోను, నా నడవడిక మార్చుకోను, నన్ను దేవుడు ఆశీర్వదించాలని అంటే ఇంచు కూడా నువ్వు ముందుకెళ్ళావు. ఇక్కడ ఏలియా కేరూతు వాగు దగ్గరే ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ కేరూతు వాగు దగ్గర వచ్చి కాళ్ళు ఆగేసినాడు ఆయన, మళ్ళా సాయంత్రంకి వెళ్ళాలా? అదేదో ఆ వివరాలు ఎవరినో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రభువా అనొచ్చా లేదా? అనొచ్చా లేదా? అనొచ్చు అనే అవకాశం ఉందా లేదా? అని అంటున్నాడా? ఎందుకు? ఈ కేరూతు వాగు ఏమైపోయింది? అక్కడ ఎండిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఆ ఎండిపోయిన స్థలానికి కనుక ఏలియా సారెపతి ద్వారా రప్పితే ఆయనతో పాటు ఎవరు కూడా ఇబ్బంది పడాలి? ఆమె. కానీ దేవుడి మాటకు లోబడ్డలోనే ఆశీర్వాదం. హల్లెలూయా. మొట్టమొదటి తర్వాత చదివినాడు. ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుచుండు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు. ఈ యొక్క చివరి వారంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏం చెప్పాడు దేవుడు? గవిని యొద్ద దాగి ఉన్నాడు. మొట్టమొదటి మాట. రెండో మాట ఏం చెప్తున్నాడు? భయపడకు, అప్పుల కోసం భయపడకు, ఆ సమస్య కోసం భయపడకు, ఆ మారిన బిడ్డల కోసం, మారిన భర్త కోసం, మారిన కుటుంబ సభ్యుల కోసం నువ్వేం చేయకు, భయపడకు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తావు. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకు. ఎందుకంటే ఈ వారంలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే స్వయంగా నిన్ను ఆదుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన రెక్కల నెలలో నీకు ఆశ్రయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా భయపడతాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏలియా అర్థం చేసుకుంటున్నాడా, అర్థం చేసుకోవట్లేదా? మనం అది చదివితే మనకి ఎలా ఉంటది? ఏలియా అర్థం చేసుకున్నట్టుందా, అర్థం చేసుకున్నట్టుందా చెప్పాలి. ఆ వచనం చదివితే ఏలియా ఆమె సిచ్యువేషన్ చెప్తుంది. సిచ్యువేషన్ అంటే ఏంటి? ఆమె పరిస్థితి చెప్తుంది. పరిస్థితి చెప్తుంటే ఇప్పుడు ఏలియా, అవునా అమ్మా, సర్లే బాధపడకు, అవునా, అయ్యో మరి దేవుడు నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, పోషించడానికి పంపించమన్నాడు, మరి నీ దగ్గరికి నాకు సమృద్ధి ఉంటుందని,
నాకు నువ్వు అన్నం పెడతావని, నాకు రొట్టె ముక్కలు పెడతావని దేవుడు నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు అని ఈ భారతం అంతా ఇప్పాడా? ఎందుకు ఇవ్వలేదు? ఏలియాకి ఎవరి మీద నమ్మకం ఉంది? హల్లెలూయా. నీ పరిస్థితిని చూడకూడదు, నీ సమస్యను చూడకూడదు, నీ కష్టాన్ని చూడకూడదు. ఒక్క దేవుని మాట మీదే నువ్వు నమ్మకం ఉంచు. హల్లెలూయా. రెండవ మాట ఈ వారంలో గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ మాట ఏంటి? భయపడొద్దు. మూడో చదువునాడు. చెప్పినట్లు చెయ్యి. మూడో మాట. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి. అవుగమ్మా, ఇక్కడ ఆగండి. మూడో మాట ఏంటి? చెప్పినట్లు చెయ్యి. ఏంటి చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లా, నీకు నచ్చినట్లా? ఇప్పుడు నీ పరిస్థితి అసలు చాలా క్రిటికల్ గా ఉంది. 1 రూపాయి కూడా లేదు. ఏంటి ప్రభా నా పరిస్థితి ఎంత క్రిటికల్ గా అయిపోయింది, చేతుల్లో ఒక టీ తాగడానికి ఒక 2 రూపాయలు కూడా లేకుండా అయిపోయింది, ఒక 5 రూపాయలు లేకుండా అయిపోయింది. ఏంటి ప్రభా, ఏంటి మరీ ఇంత కొట్టి స్థితిలో ఎందుకు వచ్చేసాను అని ఒకవేళ అనుకుంటే, హలో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ రోజు ప్రభు నీతో చెప్తున్న మాట? భయపడొద్దు. హల్లెలూయా. ఆయన నీతో చెప్పినట్లు చెయ్యి అన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ చెప్పినట్లు చేయమన్న మాట అంటే ఇక్కడ చదువుకున్నాం. చదువునండి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి. నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. హల్లెలూయా. ఈ మాట ఏలియా విశ్వాసంతో పలుకుతున్నాడా, క్యాజువల్ గా పలుకుతున్నాడా? అక్కడ ఆవిడ ఏమంది? అయ్యా నా తొట్టిలో కొంచెం పిండి, ఆ కొంచెం పిండితో నాకేమవుదు? ఒక అప్పం అవుతుంది అంతే. అది కూడా నా కొడుకు సగం, నేను సగం తినేసరికి నాకు ఆహారం లేదు కాబట్టి. ఇప్పుడు ఈవిడి భవిష్యత్తు చెప్పేస్తుంది. ఏలియా ఆ భవిష్యత్తును సైతం ఏం చేస్తున్నాడు? తిప్పేస్తున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని సైతం తారుమారు చెయ్యగలిగే దేవుడే నేను నీకు ప్రకటిస్తున్నా దేవుడు. హల్లెలూయా. నీ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, రేపు నెల సిటీ కట్టాలి, ఉన్నదానికి వచ్చేస్తుంది పంట, అది కట్టాలి, ఇది కట్టాలి, అలాగా ఎలాగన్నట్టు ఉంటది. కానీ దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి అద్భుతం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనం సాధారణమైన దేవుడిని ఆరాధించడం లేదండి. మనం ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నాం? అసాధారణమైన దేవుడి. హల్లెలూయా. హల్లెలూయా. పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, దేవుడు నీకు చెప్పింది ఏంటి? ఇక్కడ గవిని యొక్క దాగు అంటే అక్కడ నేను ప్రార్థన గదిలోకి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళంటే ఈ వారం అంతా ప్రార్థన చేయి. రెండోది ఏం చెయ్యాలి? భయపడకు. నీ సమస్య కోసం భయపడకు, నీ రోగం కోసం భయపడకు, నీ అప్పుల కోసం భయపడకు. నువ్వు ఏ శోధన అయితే ముందుందని భయపడుతున్నావో, రాత్రులు నిద్ర పట్టక అసలు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎటు వెళ్ళాలి ఏం తెలియడం లేదయ్యా అని నువ్వు భయపడితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. హల్లెలూయా. మూడో మాట ఏం చెప్తున్నాడు? చెప్పింది చెయ్యి. దేవుడు ఏం చెప్తున్నాడు చెయ్యి. ఇది క్వశ్చన్ లేదు. 3 మాటలు. తర్వాయి భాగం వచ్చే ఆదివారం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము, నమ్మకము, కనికరము